ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఆ పరమశివుని తాకి ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయో స్వయంగా నువ్వే తెలుసుకోమ్మా. నీకు ఇష్టమైన వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నావు కదా. అయితే ఆ శివయ్యను తాకి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విన్నావు అంటే అన్నీ మారుతాయి తల్లి, మారుస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. తల్లి, స్వయంగా నీ వద్దకు నేనే తరలి వచ్చాను. నీ జాతకం చెప్పబోతున్నాను. నీ గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, తర్వాత రోజుల్లో ఏం జరగబోతుంది, ఇలా ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్తున్నాను. స్వయంగా ఆ శివయ్యను కూడా నీ దగ్గరికి తీసుకొచ్చానమ్మా. ఈ అదృష్టాన్ని అందించబోతున్నాను. ఎంతటి అదృష్టం అంటే ఎవ్వరికీ ఇలాంటి భాగ్యం దక్కదు. అంత అదృష్టం సొంతం చేసుకుంటున్నావు. ఒక్కసారి శివయ్యని తాకి నీ భవిష్యత్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఇలా అన్నీ తెలుసుకో. నిర్లక్ష్యం మాత్రం వద్దు, అజాగ్రత్త వద్దు. ఇన్ని కోట్ల మందిలో ఈ సందేశం నీ వద్దకు వచ్చి వినగలుగుతున్నావంటే ఇది నీ సాయి ఆశీర్వాదం, ఆ శివయ్య ఆశీర్వాదం పుష్కలంగా ఉంది. ఈరోజు శివయ్య స్వయంగా దిగివచ్చి నిన్ను ఎంచుకున్నారు. నీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందుకే నువ్వు ఇది వింటున్నావు, చూశావు. కాబట్టి అజాగ్రత్త చేయకుండా శ్రద్ధగా విను. ఈ అవకాశాన్ని వదులుకోకు. వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కదమ్మా. అవకాశం అంటే ఒక్కసారే వస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా విను. అన్నీ కూడా మారుతాయి బిడ్డ. అలానే నీ జీవితాన్ని మార్చడానికే కదా నేనున్నది. ఈరోజు సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం నుండి దిగివచ్చి నీకు ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నారు. ఇక్కడున్న ఈ శివయ్యను తాకి నీ భవిష్యత్తు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, అవన్నీ కూడా చెబుతారు, విను. సాక్షాత్తు శివయ్యను నా వెంట నా నోట చెప్పిస్తున్నారమ్మా. ఈ సందేశాన్ని వినాలి, శివయ్య కూడా నీతో చెప్తున్నారు అని మంచి ఉద్దేశించి ఈరోజు మంచి దారినైతే చూపించబోతున్నారు. నీ మనసులో ఏదైనా బలంగా కోరుకుంటున్నావు కదా, ఏదైతే జరగాలని ఆశపడుతున్నావో అది జరుగుతుంది. ఒకవేళ అది జరగాలంటే ముందు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని, అద్భుతమైన విషయాలను ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. నువ్వు చూసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, నీ గతంలో ఏం జరిగిపోయింది, అలానే నీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయాలు కూడా ఇప్పుడు చెబుతాను. నీ గతంలో ఏం జరిగింది అంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు ఈ సందేశం వినడానికి ప్రయత్నించు. నువ్వు ఎవరినైతే కోరుకున్నావో వారికైతే ప్రస్తుతం టైం అయితే చాలా ఉంది, బాగుంది. కొన్ని విషయాలు జరగడం వల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు పడుతున్నావు. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు జీవితంలో అంతా మంచిగానే ఉంది, కానీ ఇబ్బంది ఎందుకు వచ్చింది అని. ఈ చిన్న చిన్న ఇబ్బందులు అయ్యుండొచ్చు. ఇంట్లో అనారోగ్య సమస్యలు కావటం, లేదా నువ్వు ఎవరితోనైనా మంచిగా రిలేషన్లో ఉండి ఉండొచ్చు. అనుకోకుండా నీకు వారితో మాటలు తెగిపోయి ఉండొచ్చు. లేదా జీవితం అయితే చాలా మంచిగా బాగుంది, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నీకు తెలుసా? నీ గతం ఏదైతే ఉందో చాలా అంటే చాలా కాస్త కష్టాలతో కొంచెం సుఖాలతో గడిచిపోయింది. ఇక నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నీకు ఏదైతే అర్థం కాకుండా ఉందో ఆ విషయం. నీ మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావు. చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి, నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక సంఘటన దగ్గర, ఒక సిచ్యుయేషన్లో అయితే అలానే ఆగిపోయావు. నువ్వు ఎవరిపైన విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు. గతంలో నీ జీవితం అయితే చాలా మంచిగా కనిపిస్తుందమ్మా. కానీ అనుకోకుండా
నీ జీవితంలో ఏదైతే జరిగిందో దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నావు. కుటుంబంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, వారే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. అలానే ఎవరిపైన కూడా అతిగా విశ్వాసం ఉంచడం కూడా సరైన పద్ధతి కాదు. జాగ్రత్తమ్మా, కొన్ని హద్దులు అనేటివి ఉంటాయి. ఇక నీకు రాబోయే సమయంలో వాటన్నిటిని కూడా చెరిపి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు తీర్చిదిద్దుతాను. స్వయంగా నీ బాబాని నేనే చెప్తూ ఉండగా మరి ఇంతలా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు, ఇంతలా ఎందుకు దిగులు పడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు చెప్పు. అన్నిటినీ మారుస్తానని నేను నీకు మాట ఇచ్చేశాను కదా. ఒక్కసారి మాట ఇచ్చాక అది వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక దాన్నే తలుచుకొని నీ మనసుని పాడు చేసుకోవద్దు. జరగాల్సిందేదో ఆలోచించి దానికోసంగా ముందుకు వెళ్తే జీవితం మారుతుంది కదమ్మా. అవును కదా. ఎందుకంటే నీకు రాబోయే సమయంలో నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, ఆలోచనలు ఏవైతే చేస్తున్నావో, నువ్వు ఏదైతే వ్యూహాలను అనుకుంటున్నావో వాటి వల్ల నువ్వైతే కాస్త ఇబ్బందుల్లో పడతావు. ఇవన్నీ నీకు సరికావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఎవరు నీ పనులు పూర్తి అవ్వకుండా చేస్తున్నారు కదా, వారు నీ శత్రువులై ఉండొచ్చు. వారైతే నీ ఇష్టమైన వారి స్థానంలో ఉండి నిన్ను మోసం చేస్తూ ఉన్నారు. నువ్వు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి స్థానంలోకి వచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీకు తెలుస్తుంది. నీ మనసులో అయితే నువ్వు నెగిటివ్ ఎనర్జీతో ఆలోచిస్తున్నావా, లేదంటే అక్కడే నువ్వు మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తున్నావా అన్న విషయంలో అయితే నువ్వు సఫలత సాధిస్తావు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఇవే జరగాలి. ఒక్కొక్కసారిగా ఏం జరుగుతుందంటే మనం ఒకటి అడగాలనుకుంటే మరొకటి జరుగుతుంది. అలానే నీకు కూడా జరిగింది, జరుగుతుంది. ఇక్కడ నువ్వు ఈ సాయి తండ్రిని అడుగుతున్నావు కదా, ఈ శివయ్యని కూడా అడుగుతున్నావు. ఒక్కటి మాత్రం నిజమమ్మా, నీ ఇష్టంతోనే నీ జీవితం అనేది నడుస్తుంది. నువ్వు చాలా అంటే చాలా ఆలోచనలతో, అలానే మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉన్నావు. మంచి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఎలా ఉన్నావంటే జీవితంలో కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల గురించి నువ్వు ఏం బాధపడడం, అలానే నిరుత్సాహపడడం అయితే లేదు. చాలా కళ్ళు నువ్వు ఉత్సాహంగా సంతోషంగా అయితే నెరవేర్చుకుంటున్నావు. ఇప్పుడైనా సరే నువ్వు సంతోషంతో ఆ పని చేయాలి. నువ్వు అలానే నీ సంతోషం అనేది కొనసాగించాలి. రాబోయే సమయానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు. ఇది చాలా మంచి విషయమమ్మా. నీకు మంచి భావాలైతే ఉన్నాయి. గతంలో నీ జీవితం ఎలా అయితే ఉందో, పాస్ట్లో కూడా ఏవైతే జరిగిందో అదైతే ఇప్పుడు నువ్వు తెలుసుకో. నీ గతం ఎలా జరిగింది అంటే నీకు అంతా మంచి అని నేను చెప్పలేను, కానీ అంతా చెడు అని కూడా నేను చెప్పలేను. నీ భవిష్యత్తు ఎలా ఉందో, ప్రస్తుతం నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది బ్రహ్మాండంగా ఉంది. విజయం నా చేతుల్లో ఉంది. అది నీకైతే నేను అందిస్తాను. నీ కెరియర్లో సఫలత అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అది వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే, ఒక పని కావచ్చు, ఒక మంచి స్థాయిలో ఉన్న పొజిషన్ కావచ్చు, ఏదైనా కానీ నీ స్థితి అయితే ఇప్పుడు బాగుందమ్మా. నీకు ఒక నమ్మకం అనేది కూడా ఉంది. జీవితంలో నేను చేయగలను అని నువ్వైతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అనైతే నీకు ఒక భరోసా వచ్చేసింది. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందమ్మా. ఎందుకంటే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చేరుకుంటున్నప్పుడు నిన్ను వెనక్కి లాగడానికి చాలామంది వ్యక్తులు వస్తారు. నువ్వు కూడా చెడ్డవారి ఉచ్చులో ఇరుక్కోవచ్చు. నువ్వు ఎవరో ఆ వ్యక్తుల్ని గుర్తించి జాగ్రత్త పడు. నీతో స్నేహం చేయడానికి చాలామంది వ్యక్తులు వస్తారు. నువ్వు కూడా చెడ్డవారి ఉచ్చులో ఇరుక్కోవచ్చు. నువ్వు ఎవరో అలాంటి వ్యక్తులతో స్నేహాన్ని కూడా చేయొచ్చు. దానివల్ల వాళ్ళు లాభాలు పొందాలనుకుంటున్నారు. చెడ్డ స్నేహాలతో నువ్వు ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు.
నీ గత జీవితంలో నువ్వు చాలా కష్టపడ్డావు, ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో అనుకుంటున్నావు నీ చేతుల్లోనే ప్రపంచం ఉంది అని. నీ చేతుల్లో నువ్వు లోపల నుండి చాలా ఉత్సాహంగా కూడా అనుభవిస్తున్నావు, నమ్మకంతో ఉన్నావు. అలానే ఎవరి అవసరమూ కూడా నీకు లేదు. ఒక మంచి స్థాయిలో ఉన్నావు, అంటే ఒక మంచి పాజిటివ్గా ఉన్నావు. మంచిదే అమ్మా. నిన్ను చూసి చాలామంది కూడా ఈర్ష్యగా ప్రవర్తిస్తారు, నీతో శత్రుత్వం పెంచుకోవాలని చూస్తున్నారు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని తీసుకో. ఎవ్వరి మాటలు వినకు. ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమైతే ఇక్కడ లేదు కదా. జరుగుతుందో జరగదో అని నువ్వు ఎక్కడా కూడా ఆగద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. చాలా మాటల్ని పడ్డావు కదా, ఆ మాటలు నువ్వు ఊహించి కూడా ఉండవు. కానీ ఆ మాటలను నీ మనసు వరకు తీసుకురావద్దు, విని వదిలేసే. ఏం చేయాలి అంటే ఆ విషయం మాత్రమే నువ్వు ధ్యాస పెట్టు. ఇక నువ్వు ఇక్కడున్న ఈ సందర్భానికి రావడానికి చాలా కష్టపడ్డావు. ఎవరి కోసము కూడా నువ్వు ఆగొద్దు. ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో చెప్పారు అని నీ అడుగులు ముందుకు వేయడం ఆపకు. సంతోషంగా వెళ్ళు. నీ అడుగుల్ని ముందుకు వేస్తూనే ఉండు. జీవితంలో నువ్వు ఏదో గొప్ప స్థాయికి ఎదిగే రోజు వస్తుంది. అప్పుడు నిన్ను అందరూ కూడా అర్థం చేసుకొని తప్పకుండా అందరూ నీ ముందుకు వస్తారు. ఇక్కడ ఉన్న ఈ శివయ్యను తాకి ఈ సందేశం విన్నావు కదా, నీకు భవిష్యత్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ తండ్రిని నమ్మి ఈ శివయ్యపై నమ్మకంతో ఇది విన్న నీకు నీ జీవితమంతా మారి నువ్వు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు అలానే ఆ పరమశివుడి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.